సార్ టౌన్ కి వచ్చాను, ఎక్కడికి రావాలి? 5 లక్షలు కనపడకుండా పోయాయమ్మా. అదే దొరికాయి కదా సార్. మళ్ళీ కనపడకుండా పోయాయమ్మా. లేదు సార్, నా దగ్గరే ఉన్నాయి కదా. నీ దగ్గర ఉన్న డబ్బు కాదమ్మా, నా దగ్గర ఉన్న డబ్బు పోయింది. మీరు పోగొట్టుకున్న డబ్బే సార్, నేను కనిపెట్టి తీసుకున్నాను కదా. డబ్బు నా దగ్గరే ఉంది సార్. నువ్వు కనిపెట్టిన డబ్బు నీ దగ్గర ఉందమ్మా. నేను చెప్పేది పంకజం డబ్బు. ఒకటే కన్ఫ్యూషన్ గా ఉంది సార్. పంకజానికి మనకి ఏంటి సంబంధం? పంకజం నీకు సంబంధం లేదు, నాకే సంబంధం. ఏంటి సార్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? అది నాకు తెలీదు, డబ్బు పోయింది. అదే సార్ నేను చెప్తున్నాను. 5 లక్షల రూపాయలు దొంగలించబడింది, అది తిరిగి మన చేతికి వచ్చింది కదా. లాజిక్ కరెక్ట్ గా ఉంది సార్. నీ బుర్రలో ఏమన్నా ఉందా? ఆ 5 లక్షలు వేరు, ఈ 5 లక్షలు వేరు. అది ఆ ఇంట్లో పోయింది, ఇది ఈ ఇంట్లో పోయింది. చెప్పేది అర్థం చేసుకోమ్మా. ఓ ఇప్పుడే సార్ అర్థమైంది. అమ్మయ్య అర్థమైందట. కానీ ఒక్కటి అర్థం కాలేదు సార్. అర్థమైంది. నిజంగా అర్థమైందా లేదా? అర్థమైంది సార్, ఇప్పుడే క్లియర్ గా అర్థమైంది. అవును, డబ్బెలా కనపడకుండా పోయింది? అయ్యో మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టిందిరా. ఆ 5 లక్షలు ఎలా కనిపించకుండా పోయాయో ఈ 5 లక్షలు అలాగే కనిపించకుండా పోయాయి. వేసిన తాళం వేసినట్టే ఉంది. పోలీసోడు ఇంట్లో డబ్బు పోయింది. ఓకే సార్ అర్థమైంది. మీరు ఫోన్ పెట్టేయండి, నేను చూసుకుంటాను. రేయ్ ఆగండ్రా. మేడం అన్నా నిన్నే మేడం కి డబ్బులు తిరిగి ఇచ్చేసాం కదా. ఎందుకు మనం మళ్ళీ పరిగెత్తడం? 5 లక్షలు దొంగతనం చేశాం కదరా. ఆ డబ్బులు ఇచ్చేసాం కదన్నా. చెప్పవే. ఏమండి ఆ హరిగిరి చిత్తూరులోనే ఉన్నారట. అక్కడున్నారా? అవును. దొంగ వెధవలు పోలీస్ వాళ్ళని రోడ్లో తరుముకుంటూ వెళ్తున్నారు. త్వరగా రండి. నేను తీసుకున్న 5 లక్షల్ని మేడం కి తిరిగి ఇచ్చేసాం కదా. మరి ఎందుకు వాళ్ళు మన వెనకాల పడుతున్నారు చెప్పు? అవి నువ్వు తీసిన 5 లక్షలు కదరా, నేను కొట్టేసిన 5 లక్షలు. అన్నా నువ్వు కొట్టేసిన 5 మెల్లగా పరిగెత్తండిరా. ఈ అమ్మవారి గుడికి రైట్ తిరిగామంటే బైపాసే. ఆ తర్వాత మనల్ని ఎవడు పట్టుకోలేడు. అంతే. అన్న బైపాస్ ఎటు వెళ్ళాలి? అమ్మ మీరా? అయ్యో ఇలా ఉండిపోతున్నారు. నా వల్ల కావట్లేదు. నువ్వు కొట్టేసిన 5 లక్షలు ఎక్కడ పెట్టావునా? నాకు తెలీదు. ఆగండిరా. పరిగెత్తుకండిరా. అయ్యో మళ్ళీ అదే అమ్మవారి గుడి దగ్గరకు వచ్చేసామి. అయ్యో నా వల్ల కావట్లేదు. నేను పరిగెత్తలేకపోతున్నాను, టైర్డ్ గా ఉంది. నా వల్ల కూడా కావట్లేదు, కానీ చెప్పానా రా.